ఓం శాంతి. సంగమయుగంలో నాది సర్వోత్తమ భాగ్యమైనది. స్వయం పరంపిత పరమాత్మతో సర్వ సంబంధాలను జోడింపచేస్తున్నాను. సర్వ సంబంధాల యొక్క ప్రేమను అనుభవం చేస్తున్నాను. సర్వ సంబంధాల యొక్క ప్రాప్తులను అనుభవం చేస్తున్నాను. నా జీవితాన్ని ఎంతో ఆనందంగా సమృద్ధిగా చేసుకున్నాను. ఉన్నతాతి ఉన్నతమైన సర్వోచ్చ శక్తి, సర్వశక్తివంతుడైన బాబా, తల్లి, తండ్రి, టీచరు, గురువు, సఖా, స్వామియే కాకుండా జాదూగర్ కూడా అయ్యారు. నా జీవితాన్ని ఎంత జాదూ చేశారు అంటే, రాతి బుద్ధిగా ఉండే నన్ను బంగారు బుద్ధిగా తయారు చేశారు. గవ్వ సమానమైన నన్ను వజ్ర సమానంగా తయారు చేశారు. ముళ్ళు లాంటి నన్ను సుగంధభరితమైన పుష్పంలాగా తయారు చేశారు. నా బాబా ఎంత ఉన్నతాతి ఉన్నతమైన వారు అంటే వర్ణనాతీతము. అన్ని గుణాలతో, అన్ని ఖజానాలతో నిరుపేదగా ఉండే నన్ను సర్వగుణ సంపన్నంగా, 16 కళల సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వికారిగా తయారు చేస్తున్నారు. అన్ని వికారీ గుణాలతో కోతిలాగా ఉండే నన్ను మందిర యోగ్యమైన మూర్తిగా, అందరూ పూజించేటటువంటి దేవతగా, వరదానాలిచ్చే వారిగా తయారు చేస్తున్నారు. ఎందుకు పనికిరానటువంటి నన్ను విశ్వానికే మాలికులుగా తయారు చేస్తున్నారు.
నా బాబా ఎంత గొప్ప జాదూగర్ అంటే ఇలాంటి వారు పూర్తి సృష్టిలో మరి ఇంకెవ్వరూ లేరు. వికారీనైన నన్ను సంపూర్ణ నిర్వికారిగా తయారు చేస్తున్నారు. పతితమైన ఆత్మను సంపూర్ణ పావనంగా చేస్తున్నారు. బెగ్గర్ నుంచి ప్రిన్స్గా చేస్తున్నారు. కొంగలాంటి నన్ను హంసలాగా తయారు చేస్తున్నారు. పాలు నీళ్లను వేరు చేసి రాయి రత్నాలను వేరు చేసి రత్నాలను ఏరుకుని హంసలాగా నన్ను చేస్తున్నారు. నా జాదూగరైన బాబా ఎంతటి అద్భుతం చేస్తున్నారంటే నరుడి నుండి నారాయణుడిగా, మనుష్యుల నుండి దేవతగా తయారు చేస్తూ ఉన్నారు. ఇంతటి అద్భుతమైన గారడీ చేసేటటువంటి బాబా నా వారయ్యారు. నేనెంతటి అదృష్టశాలి, భాగ్యశాలి, సౌభాగ్యశాలి, పదమ భాగ్యశాలి ఆత్మను నేను. జాదూగర్ అయినటువంటి బాబా సాంగత్యంలో నిరంతరము ఉంటూ నేను కూడా బాబా సమానంగా జాదూగరీగా అయ్యాను. జాదూగర్ బాబా సమానంగా జాదూగరీగా అయ్యి పూర్తి విశ్వంలోని ఆత్మలందరికీ కూడా జాదూ చేస్తున్నాను. అందరికీ జాదూగర్ అయినటువంటి బాబా యొక్క సత్య పరిచయాన్నిస్తూ సత్య జ్ఞానాన్ని తెలియచేస్తూ అందరాత్మలని పరివర్తన చేస్తున్నాను.
ఉన్నతాతి ఉన్నతమైన జాదూగర్ తన జాదూ కిరణాలను, శక్తులను పూర్తి విశ్వమంతటా వ్యాపింపచేస్తూ ఉన్నారు. విశ్వంలోని ఆత్మలందరూ కూడా ఈ జాదూని అనుభవం చేస్తున్నారు. అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు. జాదూగరైన బాబా పూర్తి దుఃఖము, అశాంతి, అలజడి, నరకం లాంటి ప్రపంచాన్ని తిరిగి సుఖము, శాంతి, ఆనందంతో సంపన్నమైన స్వర్గంలాగా చేస్తున్నారు. అందుకే ఉన్నతాతి ఉన్నతమైన జాదూగర్ని అందరూ మహిమ చేస్తూ ఉన్నారు, గాయనం చేస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆత్మ కూడా జాదూగర్ బాబా యొక్క జాదూ నా పైన కూడా పడాలని కోరుకుంటూ ఉన్నారు. బాబా యొక్క జాదూతో తమో ప్రధాన ఆత్మలు సతో ప్రధానంగా అవుతున్నారు. ఆత్మ యొక్క రూపురేఖలు ప్రపంచం యొక్క రూపురేఖలన్నీ కూడా పరివర్తన అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆ పరివర్తన ప్రపంచం సతో ప్రధాన ప్రపంచానికి, స్వర్గానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరి మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది. ప్రపంచంలోని 7 అద్భుతాల కంటే కూడా గొప్ప అద్భుతం స్వర్గము. అలాంటి అద్భుతాన్ని చూడాలని అందరూ తపిస్తూ ఉన్నారు. ఇంతటి గొప్ప అద్భుతాలు చేసేటటువంటి జాదూగరైన నా బాబాకి ధన్యవాదాలు, ధన్యవాదాలు.
ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. నిరోగిగా తయారు కావటానికి ప్రకృతికి ఆశీర్వాదాలను ఇస్తూ మరియు ఆశీర్వాదాలని తీసుకుందాం. పాలనకర్తగా అయ్యి పంచతత్వాలని పావనంగా చేద్దాము. నేను విశ్వరచయిత శ్రీ బాబా సమానంగా విశ్వానికి పాలనకర్తను. నేను పరంపిత పరమాత్ముని సంతానం. వారి సమానంగా శుద్ధ, పవిత్ర, శక్తిశాలి ఆత్మను నేను. నేను శరీరంలో ఉంటూ శరీరానికి భిన్నంగా ఉండే పవిత్ర ఫరిస్తాను నేను. నేను ఫరిస్తా, సూక్ష్మ దేవత. శరీరం నుండి భిన్నంగా అయి ఆకాశం పైకి ఎగురుతూ ఉన్నాను. ఇప్పుడు నేను ఫరిస్తా గ్లోబు పైన విరాజమానమై ఉన్నాను. పరమాత్మ నుండి సర్వశక్తుల కిరణాలను ఫరిస్తానైనా నా పైన పడుతూ ఉన్నాయి.
శక్తులు నా నుండి పూర్తి భూమిపైకి ప్రవహిస్తూ ఉన్నాయి. భూమి అంతా పవిత్రత, సుఖ శాంతుల కిరణాలతో నింపుగా అవుతున్నది. నేను నిమిత్తంగా అయ్యి పరమాత్మ శక్తిశాలి కిరణాలను పూర్తి భూమి పైన వ్యాపింపచేస్తూ ఉన్నాను. నేను ఫరిస్తా గ్లోబు పైన కూర్చొని పరమాత్ముని ఛత్ర ఛాయలో ఉన్నాను. నేను ఫరిస్తా ఆకాశంలో స్థితి అయి ఈ భూమికంతా సకాశిస్తూ ఉన్నాను. కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను. నేను నా ఎదురుగా భూమాతని చూస్తూ ఉన్నాను. పరమాత్మ నుండి శక్తిశాలి కిరణాలను తీసుకొని భూమాతకిస్తూ ఉన్నాను. ఈ శక్తిశాలి కిరణాలను తీసుకొని భూమాత ప్రసన్నంగా అయింది. నేను భూమాతకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. హే భూమాత, 5000 సంవత్సరాల నుండి మీరు మాకు అన్ని రకాలుగా పాలన చేశారు. మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మాకు అన్ని రకాలుగా పాలన చేశారు. మీకే విధంగా నేను ధన్యవాదాలు తెలియచేయను. నేను శాంతి, పవిత్రత, శక్తిశాలి కిరణాలను భూమాతకిస్తూ ఉన్నాను. భూమాత శాంతి, పవిత్రతను అనుభవం చేస్తూ ఉన్నది. భూమాత నాకు వరదానమిస్తూ ఉన్నది. ఆయుష్మాన్ భవ, నిరోగి భవ, సుఖీ భవ. హే భూమాత, 5000 సంవత్సరాల నుండి
మీరు నన్ను పాలన చేస్తున్నారు. ఇప్పుడు సంగమ యుగంలో పరమాత్ముని జతలో నేను ఆత్మను. సర్వశక్తుల యొక్క సహయోగాన్నిస్తూ ఉన్నాను. నేను చాలా అదృష్టశాలిని. చాలా అదృష్టశాలిని. సంగమ యుగంలో మీ సేవ చేసేటటువంటి సౌభాగ్యం నాకు లభించింది. నేను పరమాత్మ నుండి నిరంతరము శక్తులను పొందుకుంటూ మీకు ఇస్తూ ఉంటాను. భూమిపైన పవిత్రత, సుఖ శాంతి కిరణాలను నిరంతరం వ్యాపింపచేస్తూ ఉంటాను. నేను మాస్టర్ రచయిత, మాస్టర్ పాలన్హార్ని. భూమాత నా పట్ల చాలా ప్రసన్నమై నాకు వరదానాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నది. హే ఆత్మ, హే నా ప్రియ సంతానమా, పూర్తి కల్పంలో ఈ సృష్టి పైన ఎప్పుడు జన్మ తీసుకుంటావో అప్పుడు నేను నీకు సుందరమైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తాను. నిన్ను నేను స్థూలమైన సూక్ష్మమైన సంపద నుండి నింపుగా చేస్తాను. నింపుగా చేస్తాను. నిరంతరము నేను నిన్ను ఆనందంగా ఉంచుతాను. పరమాత్మ నుండి సర్వశక్తుల కిరణాలు నా నుండి భూమిపైకి వ్యాపిస్తూ ఉన్నాయి. భూమాత సుఖశాంతులతో సంపన్నమవుతూ ఉన్నది. పరమాత్మ నుండి సర్వశక్తులు నా పైన పడుతూ ఉన్నాయి. నా నుండి ఈ కిరణాలు పూర్తి జలతత్వాలకంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. అన్ని నదులు, సముద్రాలకు నేను ఈ కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను. భూమి పైన ఉండే అన్ని నదులు,
సముద్రాలు పవిత్రంగా అవుతూ ఉన్నవి. నేను పరమాత్మ యొక్క సర్వశక్తులను కూడా జలతత్వాలకిస్తూ ఉన్నాను. జలతత్వము చాలా ప్రసన్నంగా సంతుష్టమవుతున్నది. హే జలదేవత, పూర్తి కల్పమంతా మీరు నాకు శుద్ధమైన జలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఏ శబ్దాలలో మీకు ధన్యవాదాలు తెలియచేయను. ఈ సంగమ యుగంలో నేను పరమాత్మను తోడుగా పెట్టుకొని జలతత్వానికి కిరణాలనిస్తూ ఉన్నాను. శుద్ధమైన పవిత్రమైన కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను. ఇది నా పరమ కర్తవ్యమయ్యింది. నా నుండి జలతత్వము పూర్తిగా ప్రసన్నమయ్యి నాకు వరదానాన్నిస్తూ ఉన్నది. హే ఆత్మ, పూర్తి కల్పమంతా నేను నీకు సేవ చేస్తూ ఉంటాను. నేను నిన్ను నింపుగా చేస్తాను. నింపుగా నిన్ను పెడతాను. నేను ఫరిస్తాను. పరమాత్మ దివ్య కిరణాల క్రింద ఉన్నాను. పరమాత్మ నుండి పవిత్ర కిరణాలను తీసుకొని ఆకాశతత్వానికిస్తూ ఉన్నాను. నేను నా ఎదురుగా బేహద్ ఆకాశాన్ని చూస్తూ ఉన్నాను. పరమాత్మ నుండి శాంతి, శక్తిశాలి కిరణాలను, పవిత్రతా కిరణాలను ఆకాశానికిస్తూ ఉన్నాను. పవిత్రత, శుద్ధ కిరణాలను ఆకాశతత్వంలో వ్యాపింపచేస్తూ ఉన్నాను.
ఆకాశతత్వము శుద్ధంగా, స్వచ్ఛంగా, శక్తిశాలిగా తయారవుతూ ఉన్నది. నిర్మల నీలాకాశము నా పైన పూర్తిగా ప్రసన్నమైనది. మరియు ఆకాశవాణి చెప్తున్నది, నేను నిరంతరము నీకు ఛత్రఛాయగా అయ్యి నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను. నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను. నేను ఫరిస్తా పరమాత్మ నుండి శక్తిశాలి కిరణాలను తీసుకొని వాయుతత్వానికి ఇస్తూ ఉన్నాను. నా నుండి శక్తిశాలి కిరణాలు పూర్తి వాయుమండలమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. వాయుతత్వము శాంతిగా, శీతలంగా, పవిత్రంగా అవుతూ ఉన్నది. నా నుండి కిరణాలను పొందుకొని వాయుతత్వము చాలా ప్రసన్నమైనది, ఆనందమైనది. హే వాయుతత్వమా, పూర్తి కల్పమంతా సృష్టి పైన అందరాత్మలకి జీవన ప్రధానమిచ్చావు. అందరికీ నిరంతరము శుద్ధమైనటువంటి గాలిని ఇచ్చావు. ఈ గాలి లేదు అంటే ప్రాణమే లేదు. కనుక నేను మీకు చాలా చాలా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియచేస్తున్నాను. వాయుతత్వం కూడా నేను చేసిన సేవలకి ప్రసన్నమయ్యి, వాయుతత్వం కూడా నాకు ఆశీర్వాదాన్నిస్తూ ఉన్నది. నేను నిరంతరము నీకు శుద్ధమైన వాయువుని ఇస్తూ ఉంటాను. శుద్ధమైన గాలిని నీకిస్తూ ఉంటాను. నేను
ఫరిస్తాను. పరమాత్మ యొక్క అనంతమైన శక్తిశాలి కిరణాలను ఈ పూర్తి వాయుమండలంలో వ్యాపింపచేస్తూ ఉన్నాను. జ్ఞాన సూర్యుడి యొక్క శక్తిశాలి కిరణాలను అగ్నితత్వానికి ఇస్తూ ఉన్నాను. పరమాత్మ నుండి లభించేటటువంటి శక్తిశాలి కిరణాలతో అగ్నితత్వము పవిత్రంగా శుద్ధంగా తయారవుతున్నది. ఈ అగ్నితత్వం కూడా నా నుండి చాలా ప్రసన్నమయ్యింది. అగ్నితత్వం కూడా నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నది. నీకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిరంతరము నేనిస్తాను. ఇప్పుడు నా ఎదురుగా పంచతత్వాలు కూడా ఉన్నాయి. ఈ పంచతత్వాలకి నేను పరమాత్మ శక్తిశాలి కిరణాలనిస్తూ ఉన్నాను. భూదేవత, జలదేవత, వాయుదేవత, భూతత్వం, జలతత్వం, ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, పంచతత్వాలు కూడా ఇప్పుడు నా ఎదురుగా ఉన్నాయి. ఈ పంచతత్వాలకి నేను పరమాత్మ నుండి శాంతి, శక్తి, పవిత్రత కిరణాలనిస్తూ ఉన్నాను. అందరినీ పవిత్ర కిరణాలతో సంపన్నంగా చేస్తున్నాను. ఈ పంచతత్వాలు కూడా నా నుండి చాలా ప్రసన్నమయ్యాయి. హే పంచతత్వాలారా, పూర్తి కల్పమంతా మీరు నాకు చాలా అద్భుతమైన సేవ చేశారు. ఈ సంగమ యుగంలో నేను నిరంతరము ఆత్మస్వరూపంలో స్థితి అయ్యి పవిత్రత, శుద్ధ తరంగాలను పంచతత్వాలకి వ్యాపింపచేస్తూ ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ అయ్యింది. నేను
మాస్టర్ పాలనకర్తగా అయి పంచతత్వాలకి పవిత్రత, శక్తిశాలి కిరణాలనిస్తూ ఉంటాను. నేను మాస్టర్ రచయిత, మాస్టర్ పాలన్హార్ అయ్యాను. ఈ పంచతత్వాలు నా నుండి పూర్తి ప్రసన్నమయ్యాయి. భూమాత నాకు వరదానమిస్తూ ఉన్నది. సహనశీలత, గంభీరతతో నిరంతరము నింపుగా ఉంటావని వరదానమిస్తూ ఉన్నది. జలతత్వం కూడా నాకు సరళత, నిర్మలత యొక్క వరదానమిస్తూ ఉన్నది. జలతత్వం కూడా నిరంతరము శీతలంగా, నిర్మలంగా అయ్యే వరదానమిస్తూ ఉన్నది. వాయుతత్వము నిరంతరము తేలికగా, ఆనందంగా ఉండే వరదానాన్నిస్తూ ఉన్నది. నిరంతరము ప్రసన్న చిత్త భవ అనే వరదానమిస్తూ ఉన్నది. ఆకాశతత్వము నిరంతరము విశాలంగా ఉండే వరదానమిస్తూ ఉన్నది. అగ్నితత్వము వికారాలను భస్మం చేసే మాయను జయించేటటువంటి వరదానమిస్తూ ఉన్నది. మాయాజీత్ భవ, విజయీ భవ అనే వరదానమిస్తూ ఉన్నది. నేను పంచతత్వాలిచ్చేటటువంటి వరదానాలను ధారణ చేసుకుని దృఢ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. నేను భూమాత సమానంగా, సహనశీలంగా, జల సమానంగా, శీతలంగా, వాయు సమానంగా, తేలికగా, ఆకాశ సమానంగా, విశాలంగా, అగ్ని సమానంగా, శుద్ధంగా అయ్యి అన్ని దైవిక గుణాలను ధారణ చేసి సర్వశక్తులను నేను అనుభవం చేస్తాను. పంచతత్వాలకి నేను విశేష సహయోగినయ్యి సర్వగుణాలను, సర్వశక్తులను నేను అనుభవం చేస్తాను.
పంచతత్వాలకి సహయోగిగా అయ్యి అంతటా శాంతి, శుద్ధత, పవిత్రత కిరణాలను వ్యాపింపచేస్తూ ఉంటాను. నేను బాబా సమానంగా మాస్టర్ పాలన్హార్, శుద్ధమైన పవిత్రమైన ఆత్మను నేను